వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టినారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు. సో హైదరాబాద్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పి కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఏ లొకేషన్లో రేట్లు ఎలా ఉన్నాయి, సో ఆ లొకేషన్లో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో రవిచంద్ర గారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. నమస్తే అండి. ఏంటి ఒక్కసారిగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కదలికలు వచ్చాయి, రేట్లు కూడా పెరిగాయని చెప్పి కూడా వినిపిస్తుంది అన్నమాట. ఏంటి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు ఏంటి? చూడండి, లాస్ట్ ఇయర్ అలాగా మనం ఫేస్ చేసాం. యాక్చువల్లీ మార్కెట్ డల్ అయిందన్నారు, రిజిస్ట్రేషన్స్ తగ్గాయి, అంటే పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కూడా తగ్గాయి. సో ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి నేను చేంజెస్ చూస్తున్నానండి. నాట్ ఓన్లీ మీ, ఎంటైర్ మార్కెట్ ఈజ్ సీయింగ్ ద చేంజ్. ఈ చేంజ్ ఏంటంటే జనాలు తెలుసుకున్నారు, అంటే అసలు రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకున్నారు. ప్రతి కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉందండి. ఈ హైడ్రా వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారండి. సో జనాలు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సో లాస్ట్ ఇయర్ మోస్ట్లీ ప్రైజెస్ అయితే హైక్ అవ్వలేదండి. ఇప్పుడు అగైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎంక్వైరీస్ పెరిగాయి, ప్రాజెక్ట్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకున్నారండి. అన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ దీని మీద మనం మాట్లాడాము. గోడ్రేజ్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసి 3 monthsలో 98% అమ్మేశారండి. 3 monthsలో 3 monthsలో దే సోల్డ్ 98%. ఇప్పుడు కొందామంటే లేవు. ఎక్కడి ప్రాజెక్టు? కోకాపేటలో. సో అంటే ఇంత సేల్స్ ఎందుకు అవుతుందంటే మార్కెట్ చేంజ్ అయింది కాబట్టి. ఇప్పుడు జనాలు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ మీద మిగతా లొకేషన్స్ నుంచి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మన ఆంధ్ర స్టేట్స్ కానీ, ఈవెన్ కర్ణాటక కానీ, ఈవెన్ తమిళనాడు నుంచి కూడా చాలా మనకి వచ్చి కొంటున్నారండి. ఎన్ఆర్ఐ బేస్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. సో లొకేషన్స్ వైజ్గా చూస్తే ఒక అపార్ట్మెంట్ అనుకుంటే వెస్ట్ పార్ట్ చాలా బాగుందండి. ఈ గత 6 monthsలో నేను 10% హైక్ చూశానండి. అంటే 6,000 రూపాయలు అమ్ముతున్న ఒక స్క్వేర్ ఫీట్ ఈరోజు 6,600కి అమ్ముతారు. ఇది ఎగ్జాంపుల్ అండి. సో ఇది కాకుండా నెక్స్ట్ ప్లాట్స్ వైపు వస్తే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ బాగా ట్రెండింగ్లో ఉందండి. రేట్స్ అంటే బేసిక్గా చూడండి, ఏ ప్రాజెక్ట్ అయినా మొదలవుతే ఒక రేట్ ఉంటుందండి. డెవలప్మెంట్ కొద్దు ఈ సేల్స్ అవుతున్న కొద్దు రేట్లు పెరుగుతూ వెళ్తుందండి. సో శ్రీశైలం హైవే బాగుందండి. సాగర్ హైవే కూడా ఇప్పుడు ఒకప్పుడు డౌన్ ఉండేది, ఇప్పుడు బాగా ముందుకు వచ్చిందండి, మార్కెట్లోకి వచ్చింది. జనాలు కొంటున్నారు, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అగైన్ కమింగ్ నెక్స్ట్ హైవే అంటే ముంబై హైవే అండి. ముంబై హైవే చాలా బాగుందండి. ఇప్పుడు సదాశివపేట వరకు మార్కెట్ అయితే విపరీతంగా ఉందండి. టిల్ కంకోల్ టోల్ గేట్ వరకు మార్కెట్ చాలా బాగుందండి. అంటే మనకి ఇటు ఓఆర్ఆర్ నుంచి కంకోల్ టోల్ గేట్ వరకు చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ప్లాట్స్ వస్తున్నాయి, విల్లాస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయండి. అప్ టు సదాశివపేట ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి, కానీ సేల్స్ ఏ విధంగా ఉందండి? సేల్స్ పెరిగాయండి. సేల్స్ ఎంత పెరిగాయంటే ఒక 25% వరకు సేల్స్ గ్రో అయిందండి. ఇప్పటికి 25% గ్రో అయిందండి. సో గ్రో ఎలాగైందంటే ఇదే, రేట్ పెరుగుతుందంటే సేల్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు సేల్ పడిపోతే రేట్ అయితే పెరగదు కదండి, మేబీ తగ్గుతుంది లేదా స్టాగ్నెంట్ అవుతుంది. సో ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇలాంటి టైంలోనే మిడిల్ క్లాస్ పీపుల్ రెడీగా ఉంటారు తీసుకోవడానికి. అంటే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ పడిపోయిందని భయపడిపోయి ఇంకెవరు ముందుకు రారు. కాస్త మార్కెట్ పెరుగుతుంది అనే సందర్భంలో అందరూ ఒకేసారి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. సో ఎవరు అవునన్నా కాదన్నా కానీ మార్కెట్లో కదలికలు అయితే వచ్చాయి, కాస్త ముందుకు వెళ్ళడానికి వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లోనే కొంచెం దూరం అయినా పర్లేదు కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ నేను ఇచ్చే సలహా ఏంటంటే చూడండి, మేము ఒక అడ్వైజ్ ఇస్తున్నప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తామండి. బేసిక్గా ఇన్వెస్టర్ అంటే ఎక్కువగా కొనేది 90% ప్లాట్స్ అండి. ఫ్లాట్ కొనే వాళ్ళందరూ ఎండ్ యూజర్స్ అంట, అంటే కొని ఉందామనే వాళ్ళు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ప్లాట్స్ మీద చేస్తారండి. సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ బాగుందండి. ఫ్యూచర్ సిటీ అంటే మనకి తుక్కు కూడా ఇటు అమంగల్ మాల్, బొంగళూరు ఈ సర్కిల్లో బాగా ఉందండి మార్కెట్. చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అంటే మీరు ప్రతి సందర్భంలో ఫ్యూచర్ సిటీ బాగుంది, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు.
కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అనేది ఫ్యూచర్ సిటీ లోపల ఇన్వెస్ట్ చేయడానికి అయితే అక్కడ అందుబాటు ధరలు అయితే లేవండి. ఏదైనా ఒక సిటీ డెవలప్ అవుతున్నదంటే సిటీ అవుట్స్కట్స్ కూడా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు హైదరాబాద్ ఎంత వరకు ఉండేది మనం చూసాము. ఇక్కడ మనకి అమీర్పేట వరకు ఉండేది, తర్వాత మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్, తర్వాత చాలా వరకు మనకి RRR వరకు వెళ్ళిపోయింది. అట్లానే రేపు ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే ఫ్యూచర్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 5-10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఆ లొకేషన్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది. లొకేషన్స్ ఏమున్నాయంటే చెప్తాను. బేసిక్గా చూడండి, ఇప్పుడు మన ఈ ఫ్యూచర్ సిటీ వరకు వస్తే ఇప్పుడు రివర్స్ అండి. సెంటర్లో తక్కువ జరుగుతున్నాయి, అవుట్స్కట్స్లో ఎక్కువ జరుగుతున్నాయి అండి. అది ఎందుకు అంటే ఇంకా ఇప్పుడు సిటీ గ్రో అవ్వలేదు. ఓకే అండి, ఈ సిటీకి చుట్టూ 2 హైవేస్ ఉన్నాయండి. ఒక ORR ఉంది, ఒక రీజనల్ రింగ్ రోడ్. ఇంకా డెవలప్ అవ్వలేదు. సో 4 మేజర్ రోడ్స్ మధ్యన ఉన్న సిటీ అండి ఇది. సో ఫస్ట్ చూడండి, డెవలప్ అవుతున్న లొకేషన్స్లో ఈ హైవేస్ ఎక్కువ డెవలప్ అవుతాయండి. ORR చుట్టూ బెంగళూరు నుంచి తుక్కుగూడ వరకు ఆల్రెడీ లేఅవుట్స్ అయిపోయాయండి. హై రేట్స్ ఉన్నాయండి. ఈరోజు 40,000, 50,000 వరకు ఉన్నాయండి గజం బెంగళూరు నుంచి తుక్కుగూడ వరకు. అదే ఇప్పుడు అగైన్ ఇక్కడ తుక్కుగూడ నుంచి అమంగల్ వరకు హైవే మీద అంటే ఈవెన్ అమంగల్లో కూడా 15,000 ఉందండి గజం. ఈవెన్ ఇక్కడ తుక్కుగూడ అంటే 60,000 దాకా ఉందండి. అగైన్ ఇప్పుడు బెంగళూరు నుంచి మాల్ వరకు చూస్తే హైవే ఈ దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్ని బాగా గ్రో అయ్యాయండి. ఒకప్పుడు 6,000, 7,000 దొరుకుతున్న బిట్స్ ఈరోజు 18,000కి అమ్ముతున్నారండి. యాచారం బాగుంది, ఇబ్రహీంపట్నం బాగుంది చెప్తున్నాను మీకు. జస్ట్ మాల్ వరకు బాగానే ఉందండి. సో ఇప్పుడు ఈ చుట్టూ మేజర్ రోడ్స్ డెవలప్ అయిపోయి. ఓకే అండి, సో ఈ ఫ్యూచర్ సిటీ సెంటర్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదండి. ఇంకా రోడ్స్ రావాలి, ఇంకా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రావాలి. ఇప్పుడు సెంటర్లో తీసుకున్న వాళ్ళు రేపు పొద్దున మంచి బెనిఫిట్ పొందుతారని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఈరోజు సెంటర్ అంటే రేపు పొద్దున ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10 లక్షలు వస్తారంటున్నారు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10 లక్షలు వస్తాయి, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 6 నుంచి 8 లక్షలు వస్తారండి. సో 16 నుంచి 18 లక్షల ఎంప్లాయ్మెంట్ కానీ ఉందనుకోండి. సో బేసిక్గా వాళ్ళు ఏం ఆలోచిస్తారండి, సెంటర్లో ఉందామని ఆలోచిస్తారు, హైవేస్లో ఉందామని ఆలోచించారు. హైవేస్ ఎప్పుడు ఈ సెంటర్ అంతా క్లోజ్ అయిపోతే ఇంకా అసలు ల్యాండ్స్ లేవు అనుకుంటే అప్పుడు అవుట్స్కట్స్కి వెళ్తారండి. ఫ్యూచర్లో ఇవన్నీ అవుట్స్కట్స్ అవుతాయి, హైవేస్ అన్ని. సెంటర్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. సో నా సజెషన్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ సెంటర్లో కొనండి. ఈరోజు తక్కువ రేటుకి వస్తుంది, రేపు పొద్దున్న ఈ అవుట్స్కట్స్ కన్నా రేటు బాగా పెరుగుతుందండి. అంటే మా చెన్నై, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో బెంగళూరుతో పోల్చుకుంటే అది ఒక పక్కే అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ 4 పక్కల అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అలా ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి కూడా మనం విన్నాం. ఏంటి ఆ లాజిక్ ఏంటి? ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడే ఇన్వెస్ట్ చేస్తే ఎందుకంటే లాభాలు ఎక్కువ వస్తాయి. ఈ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉందండి. సో గవర్నమెంట్స్ ఇప్పుడు చూడండి, మన హైదరాబాద్ చుట్టూ దాదాపుగా ఒక 18 నుంచి 20,000 ఎకరాలు గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకున్నారు ఆల్రెడీ. సో మేజర్గా ఫ్యూచర్ సిటీ ఉంది, పక్కన పెడదాం. సో మిగతా ఈ 6,000 ఎకరాలు ఉన్నాయి చూసారండి, కొన్ని మనకి నాగ్పూర్ హైవే వైపు ఉన్నాయి, కొన్ని ముంబై హైవే వైపు ఉన్నాయి, ఇట్లా స్కాటర్ అయి ఉన్నాయి అనమాట. సో ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ వచ్చేది ఈ లొకేషన్స్లోనే. సో ఇండస్ట్రియలైజేషన్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే రెసిడెన్సెస్ వస్తుంది, రెసిడెన్సెస్ వస్తే ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ అండి. సో ఈ రోజు కానీ నేను ఒక 500 గజాలు కొనుక్కున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇండస్ట్రియల్ లొకేషన్ దగ్గర, గవర్నమెంట్ ల్యాండ్స్ దగ్గర. సో ఫ్యూచర్లో అక్కడ డెవలప్మెంట్ వస్తే డెఫినెట్గా నా ల్యాండ్ రేట్ పెరుగుతుంది, రేపు పొద్దున్న నేను బిల్డింగ్ కట్టుకున్నా కూడా నాకు మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో రీసెంట్గా నేను ఒకటి విన్నాను, అంటే కూకట్పల్లి, ప్రగతి నగర్, మియాపూర్ ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కొంతమంది ఆ ఏరియా నుంచి షిఫ్ట్ అవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కాస్త సిటీకి దూరంగా ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. సో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బయటే ఎక్కువ చేయడానికి చూస్తానని చెప్పినారు. ఏంటి అంటే సిటీలో ట్రాఫిక్, ఆ ప్రాంతం అంతా ఎక్కువ ట్రాఫిక్ పెరిగిపోవటం, పొల్యూషన్ పెరిగిపోవడం, ఇవన్నీ ఏయో సమ్ జరుగుతున్నాయని చెప్పి ఉన్నా. ఎంతవరకు నిజం ఇది? అవునండి, చూడండి బేసిక్గా దానికి రీజన్ కూడా చెప్తానండి. ఒకప్పుడు బాజ్పల్లి కానీ, ప్రగతి నగర్ కానీ, నిజాంపేట కానీ, ఈ బోరంపేట కానీ ఒకప్పుడు పంచాయతీలో ఉండేవండి. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది, కానీ ఒకప్పుడు పంచాయతీ అండి. సో పంచాయతీలో చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయ్యాయండి, అన్ఆథరైజ్డ్ ఫ్లోర్స్ కట్టారండి, ప్లస్ ఒక పద్ధతిగా ఏ బిల్డింగ్ కట్టలేదండి. అప్పుడులో ఏంటంటే చూడండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2018, 17, 15 ఆ టైంలో తక్కువ జీతంకి పనిచేసే ఎంప్లాయీస్ ఎక్కువగా ఉండేవారండి.
సో అలాంటి వాళ్ళు అంటే 25 lakhsకి ఒక ఫ్లాట్ కావాలి అంటే సిటీలకి ఎక్కడ దొరికేది కాదు. ఈవెన్ కూకట్పల్లిలో కొంటే అప్పట్లో 60-70 వేలు ఉండేది, 10 లక్షలు ఉండేది 2 BHK. సో నిజాంపేట కానీ ప్రగతి నగర్ వాజ్పేయి లొకేషన్స్లో ఏంటంటే 25 lakhsకే ఫ్లాట్స్ దొరికేవండి. ఎందుకంటే నేను చాలా డీల్స్ చేశాను, నాకు తెలుసు. సో వీళ్ళందరూ కొనేశారు, తక్కువకి వస్తుందని కొనేశారు తప్ప దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది తెలియలేదు వాళ్ళకి. తెలియలేదంటే చూడండి, ఇప్పుడు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈ పంచాయతీ అప్రూవల్ బిల్డింగ్స్ ఉంటాయి చూసారా, వీటికి సెట్ బ్యాక్స్ ఉండవండి. సెట్ బ్యాక్స్ ఉండవు. సెట్ బ్యాక్స్ లేకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే లైట్ ఉండదు, వెంటిలేషన్ ఉండదు, ఏమి గాలి ఉండదు, ఏమి పరిస్థితి అక్కడ. ఎస్, అక్కడ అసలు క్రౌడ్ కూడా మామూలుగా ఉంటారండి. ఇప్పుడు చీమ పుట్టలు చూసారా, అలాగ వస్తారండి బయటకి. అసలు ఈ నిజాంపేట రోడ్ కానీ ప్రగతి నగర్ రోడ్ కానీ ఈ బిజీ టైంలో వెళ్తే మనం బుక్ అయిపోతామండి, అంత ట్రాఫిక్ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కొన్నారు, ఎంజాయ్ చేసేసారు, ఇప్పుడు ఆ బాధలు పడ్డారు, వెంటిలేషన్ లేక గాలి లేక బాధపడుతున్నారు. అందుకే వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి మంచి ప్రాపర్టీ కొందామనే ఉద్దేశంతో వేరే లొకేషన్స్ చూస్తున్నారండి. అంటే ఆ ప్రగతి నగర్ కూకట్పల్లి వైపు తీసుకున్నారంటే హౌసెస్ కొనుక్కున్నారు, ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నారు. అంటే అది ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలా, మళ్ళీ బయటకు వచ్చి ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. అవును, మీరు ఇచ్చే సజెషన్ అంటారా? చూడండి, ఇప్పుడు బేసిక్ గా ప్లాట్ కొనాలి అంటే సిటీలో అయితే ప్లాట్ అంటే కామన్ మ్యాన్ అయితే కొనలేరండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రగతి నగర్, నిజాంపేట, ఈ బోరంపేటలో ఉన్న లొకేషన్స్, మల్లంపేటలో ఉన్న లొకేషన్స్ లో ఉన్న జనాలు అందరు మిడ్ సెగ్మెంట్ ఎక్కువ ఉన్నారు, 90% ఉన్నారు మిడ్ సెగ్మెంట్. సో అలాంటి వాళ్ళు సిటీలో ప్లాట్ అయితే కొనలేరండి. ఎందుకంటే సిటీలో అట్లీస్ట్ 200 గజాలు కొనాలంటే 2.5-3 కోట్లు అవుతుందండి. సో కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేరు, మళ్ళీ దాని కన్స్ట్రక్షన్ 4-5 కోట్లు అయిపోతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, సో కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇలాంటి వాళ్ళకి ల్యాండ్ అనుకుంటే ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఓఆర్ఆర్ అంటే పటాన్ చెరువు అనుకోవచ్చు, లేదా రుద్రారం అనుకోవచ్చు. ఇప్పుడు రుద్రారం రెసిడెన్షియల్ గా బాగా గ్రో అవుతుందండి. ఇప్పుడు ఇస్నాపూర్ ఆల్రెడీ అయిపోయింది. ఇస్నాపూర్ ఒకప్పుడు 15,000-20,000 ఉండేది. ల్యాండ్స్ చాలా వరకు జనాలు కొనేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కట్టేసుకున్నారండి. సో ఇస్నాపూర్లో రేట్ ఈరోజు 40,000-42,000 ఉందండి. సో అగైన్ సంగారెడ్డి కూడా గ్రో అయిందండి. కానీ రుద్రారం ఇప్పుడు గ్రో అవుతుందండి. రుద్రారం ఏంటంటే ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉంది, ఇటు కాలేజెస్, గీతం కాలేజ్, ఐఐటి కంది ఇవన్నిటికీ దగ్గరలో ఉన్నాయండి. సో రుద్రారం నెక్స్ట్ లెవెల్లో గ్రో అవుతుంది. ఇప్పుడు తీసుకుంటే మాత్రం మంచి ప్రైస్కి వస్తుంది. రేపు పొద్దున ఇప్పుడు విపరీతమైన గ్రోత్ వస్తుందండి, ఇట్లా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అది ప్లస్ డుండిగల్ గ్రో అవుతుందండి. మేడ్చల్ ఆల్రెడీ గ్రో అయిపోయిందండి. షామీర్పేట్ కూడా ఇప్పుడు రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. గజం 25, మంచి లొకేషన్స్ 25,000 దొరికేస్తున్నాయండి. సో ఇదే విధంగా అగైన్ తుక్కుగూడ వైపు కూడా ల్యాండ్స్ బాగున్నాయి. బెంగళూరు హైవే వైపు ల్యాండ్స్. తుక్కుగూడ ప్రాంతంలో ఎలా ఉంది సార్ ప్రైజెస్? అగైన్ చూడండి, ప్రైజెస్ హైయెస్ట్ అంటే 60,000 టచ్ అయిందండి. 60,000 రెసిడెన్షియల్ అండి. ఈ కమర్షియల్ అయితే ₹1,00,000 దాకా ఉందండి. ₹1,00,000 తుక్కుగూడ సిటీకి ఎంత దూరం? అది ఎయిర్పోర్ట్ పక్కనే, ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది. గచ్చిబౌలికి అయితే 40 minutes అండి. 40 minutes. అది ఓవరాల్ అనుకుంటే 30 minutes. అంత హై ప్రైజెస్ ఎందుకంటే అక్కడ అది చూడండి, అన్యూజువల్ గ్రోత్ రేట్ అయితే ఉంది, కానీ దాని దగ్గర మార్కెట్ ఉందా? ఉంది. చూడండి ఎందుకు ఉంది అంటే తుక్కుగూడలో హై రైజ్ బిల్డింగ్లు కడుతున్నారండి. తుక్కుగూడలో హై అండ్ విల్లాస్ కడుతున్నారండి. నేను చూసిన ఒక విల్లా కాస్ట్ అయితే 18 కోట్లు. 18 కోట్లు 18 crores ఒక విల్లా. నేను మ్యాన్షన్, విల్లా అని కూడా అన్నాను, మ్యాన్షన్ అని చెప్పగలను. సో తుక్కుగూడ ఎందుకు ఉందంటే అక్కడ అంత పొటెన్షియల్ ఉంది, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, ప్లస్ గచ్చిబౌలికి హార్డ్లీ 40 minutes రీచ్ అయిపోవచ్చు. అంటే ఒకప్పుడు బస్ స్టాండ్ దగ్గరలో తీసుకోవాలని చెప్పి మన చిన్నతనంలో ఉండేది, మీకు గుర్తుందా లేదా? రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ దగ్గర దగ్గరలో కొనుక్కుంటే మనం ట్రాన్స్పోర్ట్కి ఈజీ అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు ఎవరు చూసినా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా తీసుకోండి, ఎవరు చూసినా ఎయిర్పోర్ట్ దగ్గరలో చూసుకుంటున్నారు. అంటే ఎయిర్పోర్ట్ ఒక రీజన్ అనుకోవచ్చా అండి? ప్రైజెస్ కూడా తక్కువ. ఇప్పుడు బస్సుకి ఎట్లా ఉందో దీనికి అట్లానే ఒక 500 తేడా, అంత మించి ఏం లేదు. అంతే మేజర్ గా. ఒకప్పుడు చూడండి ఓఆర్ఆర్ లేదు, ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది. సో ఓఆర్ఆర్ వల్ల ఇప్పుడు మనకి డిస్టెన్స్ పెరిగినా కూడా టైం మిగులుతుందండి మనకి. ఇప్పుడు ఓఆర్ఆర్ లేకుండా నేను వేరే రూట్లో వస్తే నాకు టైం చాలా కిల్ అయిపోతుందండి. అదే ఓఆర్ఆర్ యూజ్ చేశాను అనుకోండి 50% టైం మిగులుతుంది నాకు. మీరు మార్కెట్ పెరిగింది అంటున్నారు కదా, నియోపోలిస్లో 100 కోట్లు అప్పుడు ఎప్పుడో మనం విన్నాం, ఒక 2 years బ్యాక్. అవునండి. అదే ప్రైస్ ఇప్పటికి నడుస్తుంది అక్కడ? లేదండి, యాక్చువల్లీ వాస్తవాలు నిజాలు చెప్పండి. నేనైతే ఈ 100 crores అనేది డీల్ ఆగిందండి. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. హైయెస్ట్ అయితే 60 crores కి అయితే వెళ్ళిందండి. ఇప్పుడు ఎంత ఉంది?
60-70 crores అయితే నియోపోలిస్ అనుకుంటా అటువంటి లొకేషన్స్. మనం 100 కోట్లు అయితే లేదండి ఈరోజు. 100 కోట్ల అంత రిస్క్ ఎవరు తీసుకోరండి, ఏ బిల్డర్ కూడా. మార్కెట్ మీద తీవ్రమైన ప్రభావం చూపించడానికి ఈ నియోపోలిస్ 100 కోట్లు ఒకటి, హైడ్రా ఒకటి, ప్రభుత్వం మళ్ళీ పాలసీస్ ఏదైతే తీసుకొని వచ్చింది అవి కావచ్చు, గందరగోళ పరిస్థితులు నెట్టడం వల్ల మార్కెట్ ఈ పొజిషన్కి వచ్చిందంటారు. అంతేనండి, అప్పుడున్న హైప్కి కాస్త అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, రకరకాల వార్తలు చొక్కర్లో కొట్టడం, అంతేనండి, ఇదిగో పుల్ అంటే అదిగో నక్క అని టైప్ ఆఫ్ మార్కెట్ ని కాస్త డిస్టర్బ్ చేశారు అనుకోవచ్చా? అంతేనండి. అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హైడ్రా గురించి ఎంత నెగిటివ్ అనుకున్నారు పబ్లిక్, ఆ తర్వాత హైడ్రా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, బాగా వచ్చిందండి. సో ఇప్పుడు కనీసం ఏంటంటే చాలా జాగ్రత్త పడుతున్నారు, ముందు కొనాలంటే ముందు హైడ్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, హైడ్రా పరిధిలో ఏమన్నా చూసుకొని మరీ కొంటున్నారు. అవునండి. సో అదైతే ఒక మంచి కార్యక్రమమే, బట్ ఎందుకో అది ఫస్ట్ లో ఏదైనా సరే నెగిటివ్ ముందుకు వస్తుంది. హడావుడి కూడా ముందు ఒక 4 రోజులు జరుగుతుంది, తర్వాత ఇది ఉంటుంది. బాగా ట్రోల్ అయ్యారండి మన సీఎం గారు, కానీ అది ఒక అంతటికి మంచి జరిగింది అందరికి. సార్ ఇప్పుడు RRR నుంచి ORR నుంచి RRR మధ్యలో అసలు ఎలా ఉంది సార్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఎన్ని కిలోమీటర్ల పరిధి మనం తీసుకోవచ్చు? చూడండి, హైదరాబాద్ అంటే ఓన్లీ వెస్ట్ మార్కెట్ సౌత్ మార్కెట్ అని చెబుతా ఉంటారు, అది ఒకటి మార్కెట్ లేదా? వరంగల్ హైవే ఏమైపోయింది, ఖమ్మం తీసుకున్న విజయవాడ కావచ్చు, ఇటు చుట్టుపక్కల కూడా ఇన్వెస్టర్స్ చాలా మంది వచ్చి పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు కదా. చూడండి, బేసిక్ గా ఎక్స్పర్ట్స్ అందరూ ఎందుకని ఒకే ప్రాంతం వైపు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఒక ట్రెండ్ నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఒక ట్రెండ్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు బ్యాగీ ప్యాంట్ వేసుకునేవారు, ఇప్పుడు ఎవరు వాడలేదు. ఒకప్పుడు అందరూ బ్యాగీ ప్యాంటే వాడేవారు. సో అదొక ఒక ట్రెండ్ అనమాట. ఈ వెస్ట్ సౌత్ అనేది ఇప్పుడు ట్రెండ్ కింద నడుస్తుంది, కానీ ఇప్పుడు అలాగ లేదండి. ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ఈవెన్ వరంగల్ హైవే బాగుందండి, నాగ్పూర్ హైవే బాగుందండి. సో నా సజెషన్స్ నేను ఏం చెప్తానంటే, చూడండి ఆల్రెడీ ఈ పెరిగిపోయి శ్రీశైలం కానీ హైవే కానీ ఈ ముంబై హైవే కానీ బాగా పెరిగాయండి. పెరిగిన చోట ఏముందంటే నాగ్పూర్ హైవే అండి, వరంగల్ హైవే, కరీంనగర్ హైవే, ఇప్పుడు దీంట్లో మెదక్ హైవే, వీటిలో కానీ ఇన్వెస్ట్ చేశారనుకోండి డెఫినెట్గా ఈ గ్రోత్ అనేది చూస్తారండి పబ్లిక్. ఓకే, ఈ RRR చుట్టుపక్కల బెస్ట్ లొకేషన్స్ కొన్ని చెప్పగలరు నాకు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది? అలాగే ఇప్పుడు చూడండి, కొన్ని లొకేషన్స్ అయితే మనకు ఐడెంటిఫై చేసామండి. ఆ లొకేషన్స్ ఏంటంటే మనకి ముంబై హైవే మీద పెద్దాపూర్ అండి, పెద్దాపూర్లో ఒక ఎగ్జిట్ వస్తుందండి. ఓకే, ముంబై హైవే, ఇది ముంబై హైవే కాకుండా నెక్స్ట్ ఇటు మెదక్ హైవే రెడ్డిపల్లి. ఈ పెద్దాపూర్లో ఎంత ఉంది ప్రైస్? పెద్దాపూర్లో ఇప్పుడు ఒక డిటిసిపి ప్లాట్ కొనాలి అంటే 20,000 ఉందండి. 20,000 ప్రైస్ అది? ఈ లీస్ట్ కాదండి, లీస్ట్ అయితే ఒక 13,000 వరకు ఉందండి. అది ఎక్కడ? పెద్దాపూర్. మనం చూడండి, బేసిక్ గా ప్రైస్ తగ్గుతుందంటే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. హైవే మీద రేట్ ఎక్కువ ఉంటుందండి. హైవే మీద లోపలికి వెళ్ళాలంటే మరి ఒక కిలోమీటర్ల దగ్గర అయితే వెళ్ళాం కదా, ఏదైనా 3.5 కిలోమీటర్స్ అనుకోవచ్చు అండి. 4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళవచ్చు. ఓకే, 4 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్తే 13,000. ఓకే, మెయిన్ హైవే మీద అయితే 22,000. అదే మెదక్, లెట్ us కన్సిడర్ మెదక్ అండి. మెదక్ అంటే రెడ్డిపల్లి వరకు మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుందండి. సో మెదక్ హైవే ఇంకా అంతా మిగతా హైవేస్ లాగా డెవలప్ అవ్వలేదండి. సో ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో గ్రో అవబోతుందండి. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉందండి మెదక్. ఈ హైవే అప్ టు రీజనల్ రింగ్ రోడ్ చూస్తే మనకి ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడంతా లేఅవుట్స్ రావట్లేదు. గాగిలాపూర్ వరకు ఉంది మనకి. నెక్స్ట్ అగైన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఏరియా వస్తుంది, దాని తర్వాత ఫారెస్ట్. మెదక్ హైవేలో మన రెడ్డిపల్లి దగ్గర తీసుకోవాలనుకుంటే మనకి 12,000 గజం 13,000 గజం దొరికేస్తుందండి డిటిసిపి. అదే గాగిలాపూర్ అనుకుంటే మనకి 25,000 దాకా ఉందండి. 25,000. సో మెదక్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇటు నాగ్పూర్ హైవే అండి. నాగ్పూర్ హైవే నాగులపల్లి అండి. నాగులపల్లి సిటీకి ఎంత దూరం వస్తుంది? నాగులపల్లి మనకి ఇంచుమించు 25 to 28 km వస్తుందండి. నాగులపల్లి ఇప్పుడు చూడండి, నాగ్పూర్ హైవే అనుకుంటే మేడ్చల్ బాగా గ్రో అయిందండి. ప్లస్ తూప్రాన్ మనకు తెలిసిందే, చేగుంట మనకు తెలిసిందే. సో ఇవన్నీ బాగానే గ్రో అయ్యాయండి. ఇప్పుడు ల్యాండ్ రేట్స్ కూడా బాగా పెరిగాయి. నాగులపల్లి వరకు బాగుంటుందండి, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. నాగులపల్లి దగ్గర అయితే మనకి 12,000-13,000 దొరికేస్తుందండి డిటిసిపి లేఅవుట్. ఓకే, ఎందుకంటే హెచ్ఎండిఏ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగులపల్లి వరకు హెచ్ఎండిఏ వస్తుందండి. ఇప్పుడు వరకు అన్ని డిటిసిపిస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు వచ్చేది కరీంనగర్ అండి. కరీంనగర్ దగ్గర గుండన్పల్లి అండి. అది కూడా సేమ్ అండి. మీకు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి యావరేజ్గా 25 to 30 km ఉంటుంది.
ఏ లొకేషన్ అయినా ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్. సో గుండన్పల్లి దగ్గర ఈరోజు తీసుకోవాలి అనుకుంటే 10-12 వేలు ఆ రేంజ్లో ఉన్నాయండి. 10-12 వేలు. నెక్స్ట్ వరంగల్ హైవే అండి, రాయగిరి. ఏంటది? రాయగిరి భువనగిరి దగ్గర ఉందండి రాయగిరి. సో అక్కడ ఎగ్జిట్ వస్తుందన్నమాట. అక్కడ భువనగిరి దగ్గర ఎంత ఉంది అంటే ఈరోజు 15,000, 16,000, అంటే నియర్ టు హైవేస్ 16,000 దాకా ఉందండి. నెక్స్ట్ మనకు వచ్చేది విజయవాడ హైవే అండి. విజయవాడ హైవే దగ్గర చోటుప్పల్. అవును, విజయవాడ హైవే అనగానే నాకు గుర్తొచ్చింది. రీసెంట్ గా నేను విజయవాడ వెళ్తుంటే చూసాను, చాలా గణనీయమైన మార్పులు కనిపిస్తుంది హైవేలో. ఫస్ట్ హైవే పెరిగిందండి, హైవే పెరిగింది, వెంచర్స్ కూడా కొత్త వెంచర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారిగా కాస్త మార్కెట్ మళ్ళీ మొదట్లో ఎలా ఉండేదో కళ కనిపిస్తుంది. 10 years బ్యాక్ ఉన్న విజయవాడ హైవే ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయిందండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కువగా విజయవాడ హైవే మీద దృష్టి పెడుతుంది. విజయవాడ హైవే ఫస్ట్ పుట్టిందే రియల్ ఎస్టేట్ మార్కెట్ విజయవాడ హైవే. ఎందుకు అది పూర్తిగా బ్యాక్ వెళ్ళిపోయింది? ఇప్పుడు చూడండి, అక్కడ విజయవాడ ఒక హైవే ఒకప్పుడు కామన్ స్టేట్ ఉన్నప్పుడు ఈ విజయవాడ హైవే అనేది మేజర్ హైవే ఉండేది. సో పెరగాల్సింది అక్కడే పెరగాలి, పెరిగింది కూడా పెరిగింది. దాని తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎక్కువగా మనకి ఇటువైపు వెస్ట్ అండ్ సౌత్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఫోకస్ చేయడం వల్ల ఆ మార్కెట్ ఇటు వచ్చిందండి. అదేనా రీజన్? లేకుంటే వాటర్ ప్రాబ్లం, రకరకాల చర్చలు నడుస్తూ ఉంటాయి, అవన్నీ వస్తాయండి. అవి ఎన్ని ఉన్నాయి కూడా చూడండి. ఒకప్పుడు మియాపూర్ లో అయ్యో ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎవరు ఉంటారని వారు అలాంటి మియాపూర్ లో హై రైజులు కడుతున్నారు, 50 story బిల్డింగ్లు కడుతున్నారు మియాపూర్ లో. సో ట్రెండ్ మారుతుంటదండి. ఇప్పుడు ఈవెన్ పొల్యూషన్ ఉన్నాయి, ఒకప్పుడు ఇస్నాపూర్లో పొల్యూషన్ అన్నారండి, అన్ని కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ ఉండేవన్నారండి. ఈరోజు ఎక్కడంటే ఇస్నాపూర్లో అసలు ప్లాట్స్ లేవు కొందామంటే. ఎక్కడో రుద్రారము, సంగారెడ్డి దాటి వెళ్ళవలసి వస్తుంది. విజయవాడ ఇప్పుడు చోటుప్పల వరకు ఎంత మార్కెట్? చోటుప్పల వరకు అయితే మనకి ఒక 14,000, 15,000 వరకు ఉందండి హైవేకి దగ్గరలో. మీరు చెప్పేది హైయెస్ట్ ప్రైస్? హైయెస్ట్ ప్రైస్ అంటే ఇంకా ఉన్నాయండి, ఇంకా 17,000-18,000 కూడా ఉన్నాయండి. ఎస్, కమర్షియల్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, లొకేషన్ వైజ్ కమర్షియల్ డిఫరెన్స్ వస్తుంది. సో నెక్స్ట్ విజయవాడ హైవే తర్వాత మన నాగార్జున సాగర్ హైవే అండి. ఏంటి ఈ మధ్యకాలంలో నాగార్జున సాగర్ హైవే గురించి బాగా వినిపిస్తుంది. చాలా వరకు తెలియదు మార్కెట్ అసలు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. మాల్ వరకు చాలా బాగుంది మార్కెట్ ఫ్యూచర్, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే అసలు హైవేకి ఇంకా ఎక్కలేని డిమాండ్ వస్తుందని చెప్పండి. ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు అంటున్నారు, ఎంతవరకు నిజం? అంతేనండి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవడానికి ఇంకా 8 to 10 years పడుతుంది. 8 to 10 years మినిమం పడుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, రెడీ అవ్వాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎంప్లాయ్మెంట్ రాగానే మనం వెంటనే చూడమండి, ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ గ్రో అవడం మొదలవుతుందండి. సో రెసిడెన్షియల్ గ్రో అవడానికి ఒక 4-5 years పడుతుంది. సో ఈ 10 years లో వీ విల్ సీ అ ఫుల్ ప్లేడ్ సిటీ అనమాట. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకుందాం అండి. ఒకటి అమరావతి, 2 4th సిటీ. ఈ 2 కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయి. ఒకటి ఛాలెంజ్గా తీసుకున్నారు ఇద్దరు, అటు ముఖ్యమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి గారు. అవునండి. కానీ అక్కడైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మొదట్లో 2014 నుంచి 2019లో అనౌన్స్ చేయటం, కొన్ని వర్క్స్ జరగడం అక్కడ జరిగిపోయింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో అప్పుడు ఫార్మా సిటీలు అనౌన్స్ చేస్తే అది రద్దు చేసి 4th సిటీ అని చెప్పి ప్రస్తుతానికి అక్కడ ఏం జరగట్లేదు. ఈ పబ్లిక్లో ఏంటంటే అటు ఇటు 2 పక్కల రేపొద్దున ఏదైనా పరిస్థితులు తారుమారైతే రాజకీయ పరంగా మీరేం కొనమంటున్నారు, మీరే సలహాలు ఇస్తున్నారు, అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. అవునండి. సో ఇది ఎంతవరకు అంటే సేఫ్ గేమ్ అయినా, అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేయటం? ఎందుకంటే అమరావతిలో ఒకసారి దెబ్బతిన్నారు రైతులు, అక్కడ కొన్నవాళ్ళు చూశారు ఏ విధంగా రేట్లు పడిపోయాయో. వాళ్ళు కొన్నదానికి కనీసం అసలు డబ్బులు రాపోయినా కానీ 50-50 పడిపోయిందని చెప్పాను. ఇక్కడ తీసుకున్న 4th సిటీ కూడా ఏంటంటే అప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు, శ్రీశైలం హైవే బాగుందని చెప్పి. మళ్ళీ 2 years నుంచి మార్కెట్ లేదు, మొత్తం స్ట్రక్ అయిపోయారు అక్కడ. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయమంటారు అక్కడ? చూడండి, ఆంధ్రాలో ఏం జరిగిందంటే క్యాపిటల్ సిటీని మార్చారు, గవర్నమెంట్ మారడం క్యాపిటల్ సిటీ మారింది. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదండి. ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మా సిటీ అన్నారు, అదే లొకేషన్ ని ఈ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. లొకేషన్ అయితే అదే, గ్రోత్ అదే, కానీ పెట్టుబడి పెట్టే విధానం వేరే విధంగా. అంటే ఫార్మా సిటీ అనుకో ఒక రకమైన పెట్టుబడులు వస్తాయి, అవును. ఫ్యూచర్ గ్రోత్ సిటీ అనుకోండి ఇంకో రకమైన వస్తుంది. కానీ చెప్పాలంటే ఫార్మా కన్నా బెటర్ ఫ్యూచర్ సిటీ. అవును. ఎందుకంటే అన్ని
ఇండస్ట్రీస్ ఇక్కడ రాబోతున్నాయి. ఈవెన్ సాఫ్ట్వేర్ సపరేట్ సాఫ్ట్వేర్ హబ్ ని చూడబోతున్నాం. రేవంత్ రెడ్డి గారు స్మార్ట్ సిటీ అన్నారు. ఇది కాకుండా ఒక కార్పొరేషన్ నే డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ మంత్ ఎండ్ లేదా నెక్స్ట్ మంత్ 15th కల్లా ఫుల్ ప్లేట్స్ గా రన్నింగ్ లో వస్తుందండి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. జిహెచ్ఎంసీని మార్చలేం, హెచ్ఎండిని మార్చలేం, అలాగే ఫ్యూచర్ సిటీని కూడా మనం మార్చలేము. ఎందుకంటే కార్పొరేషన్ డిక్లేర్ అయిపోయింది. ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే ల్యాండ్స్ ఎవరికి అలొకేట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అందరికి అలొకేట్ చేసేస్తుందండి. ఇప్పుడు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇక్కడ చేంజెస్ అయితే చేయలేరండి. అది సో నిర్భయంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. హ్యాపీగా చేయొచ్చు అండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు కానీ నియర్ బై సరౌండింగ్స్ లో రెసిడెన్షియల్ గా గ్రోత్ బాగుంటుందండి. ఓకే. సో మొత్తం మీద మార్కెట్ అయితే పెరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టైం. సో ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు మీరు. ఇంకా మరి 2-3 లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా అవి ఒకసారి మనకి శ్రీశైలం అంటే అప్ టు అమంగల్ వరకు బాగుందండి. అమంగల్లో ఈ రోజు నాకు తెలిసి ఒక 12 to 16,000 ఉందండి. 12 to 16,000 ఉందండి. అండ్ డిపెండ్స్ అపాన్ లొకేషన్స్. ఇప్పుడు వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అమంగల్లో? అమంగల్ వరకు ఒకటి మేజర్ గా హైవే ఉందండి. ఇది కాకుండా లేఅవుట్స్ చాలా వరకు అక్కడ ఫామ్ చేశారు. ఫుల్ ప్లేట్స్ డెవలప్ అయిన లేఅవుట్స్ చాలా వరకు ఉన్నాయండి. కొత్త లేఅవుట్స్ చాలా వస్తుంది. అప్ టు అమంగల్ వరకు బాగానే ఉందండి. కర్తాలు, ముచ్చర్ల, అమంగల్ బాగా గ్రో అవుతున్నాయండి. ఓకే. సో నెక్స్ట్ మనకి బెంగళూరు హైవే అంటే రాయికల్ గుర్తొస్తుందండి. రాయికల్ అప్ టు జడ్చర్ల వరకు కూడా బాగుంది. జడ్చర్ల వరకు బాగుంది. నేను రీజనల్ రింగ్ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాను, డెవలప్మెంట్స్. సో మనకి రాయికల్ వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 26-27 కిలోమీటర్స్ అవుతుందండి ఓవరాల్ నుంచి. ఎస్. సో మనకి రాయికల్ దగ్గరలో అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది రాజాపూర్, షాద్ నగర్ దగ్గరలో ఉందండి రాయికల్. సో ఈరోజు షాద్ నగర్ దగ్గర దాదాపు 20,000 టచ్ అయిందండి. 22,000-23,000 టచ్ అయిందండి గజం. అంటే నేను చెప్తున్నది ప్రీమియం న్యూ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఈ రోజు కన్స్ట్రక్ట్ చేసి ఉండే సిచ్యువేషన్లో ఉన్న ప్రాజెక్ట్స్. కొన్ని ప్రాజెక్ట్స్ రీసెంట్గా చూశానండి. షాద్ నగర్, బాలనగర్ దగ్గర ఒక పెద్ద కంపెనీ చేస్తున్నారండి. హైవేకి అతి దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్. అసలు ఒక అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్కి ఇచ్చే క్లబ్ హౌస్ అక్కడ కడుతున్నారండి. ఓకే. చాలా పెద్ద క్లబ్ హౌస్కి అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలాంటి ప్లేస్లో తీసుకుంటే ఎప్రిషియేషన్ కూడా ఎక్కువ వస్తుందిలేండి. మంచి కాలనీ ఏర్పాటు అవుద్ది అక్కడ, మంచి రేట్స్ కూడా వస్తాయండి అక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మన బెంగళూరు హైవే అండి. సో ఈ లొకేషన్స్ మీకు చెప్పిన లొకేషన్స్ ముంబై హైవే నుంచి బెంగళూరు హైవే వరకు చుట్టూ ఈ లొకేషన్స్లో అయితే బాగానే ఉంటుందండి. ఒకప్పుడు ఓవరాల్లో మిస్ అయిన వాళ్ళు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేస్తే నేను చెప్పిన లొకేషన్స్లో ఆ గ్రోత్ని చూడబోతున్నారు. అంటే ఫాస్ట్ గ్రోత్ ఎక్కడ ఉండబోతుంది? ఫాస్ట్ గ్రోత్ అయితే ముంబై అండి. ఫస్ట్ ముంబై, రెండోది శ్రీశైలం సాగర్ అండి. అంటే అక్కడ మాల్, కుర్మిత్తు మాల్, ఇక్కడ అమంగల్, అగైన్ బెంగళూరు హైవే దగ్గర మనకి షాద్ నగర్, బాలనగర్, రాజాపూర్ ఇవన్నీ బాగా గ్రో అవుతాయండి. ఇమీడియట్ గ్రోత్ చూస్తాం. ఒక 8,000 నుంచి ఒక 15,000 లోపు స్క్వేర్ యార్డ్ ఎక్కడ దొరుకుతుంది సార్? మంచి మంచి ఇన్వెస్ట్ చేయాలంటే మనకి సంగారెడ్డి, పెద్దాపూర్ దగ్గర దొరికేస్తారు. 8,000 నుంచి 15,000 మధ్య. ఓకే. సో ఇది కాకుండా ఇంకా దగ్గరలో దొరకడం కష్టం అండి. ముంబై హైవే అయితే ఫీచర్ సెట్లు దొరికేస్తున్నాయండి. 8,000 నుంచి 15,000. చెప్పండి లొకేషన్స్. ఇటు యాచారం, ఇబ్రాహీంపట్నంలో రేట్లు పెరిగాయండి. ఇటు కర్తాల్ దగ్గర అండి, నంది వనపర్తి దగ్గర అండి, కురిమిద్దు అండి, తాడిపత్రి అండి, దాని తర్వాత అమంగల్, ఈ లొకేషన్లు దొరికేస్తాయండి. 8,000 నుంచి 15,000 బెస్ట్ ప్రైస్ అనుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రైస్ అండి. తర్వాత ఏ ఆప్షన్స్ దొరకవు. ఇప్పుడు ప్రెసెంట్ అదే మార్కెట్ నడుస్తుంది. ఓకే. మైస్ గండి కూడా బాగుందండి. దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్ అంటే మనం మెదక్ హైవే అనుకున్నాం కదండి. మెదక్ గాగిలాపూర్ తర్వాత రీజనల్. అందరు చూపు ఇటువైపే ఉందండి ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ ప్రైస్ లో అంటే ఫోర్త్ సిటీ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అయితే మంచి రైట్ టైం అనుకోండి. అగైన్ నాగ్పూర్ హైవే బాగుందండి. నాగ్పూర్ హైవే అంటే మనం అప్ టు తూప్రాన్ వరకు బాగానే ఉందండి. అండ్ దెన్ నెక్స్ట్ కరీంనగర్ హైవే కూడా బాగుందండి. కరీంనగర్ హైవే మనం రీజనల్ రింగ్ రోడ్ లోపల దొరికేస్తుందండి. మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి మనకి.
దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఆ బడ్జెట్లో కావాలనుకుంటే. సో ఫైనల్గా ప్రశ్నతో ముగిచ్చేస్తాను. సో రిటైర్మెంట్ పీపుల్ లాస్ట్ వరకు చాలా డబ్బులు కూడబెట్టుకొని జాగ్రత్తగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇబ్బందులు పడుతున్నారని మాకున్న సమాచారం. ఇబ్బంది అంటే ఎటువంటి? సరైన గైడ్లైన్స్ లేక ఎవరో ఏజెంట్లు నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేసి మోసపోవటం, అంటే ప్రస్తుత ధర కన్నా అధికంగా వాళ్ళు పెట్టుకొనటం తెలియక ఇలాంటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఆర్మీ వాళ్ళు కావచ్చు, చాలామంది ఇక రిటైర్మెంట్ పీపుల్ అంటే అన్ని రంగాల నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఇచ్చే మీరు బెస్ట్ సలహా ఏంటి? వాళ్ళకైనా హైదరాబాద్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, లేదంటే ఒక విల్లా కొనుక్కోవాలి, లేదా అగ్రికల్చర్ సంబంధించి ఏదైనా కొనుక్కోవాలి, లేదు ఫామ్ ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి ఎస్పెషల్లీ వీళ్ళ కోసం? బేసిక్గా ఫామ్ ల్యాండ్ అంటే నేను ఎలాగుంటుందో చెప్పగలను కానీ సజెస్ట్ చేయనండి. అప్రూవ్డ్ లేఅవుటే తీసుకోమని చెప్తాను. డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఎఫ్సిడిఏ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకటి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఈ రిటైర్డ్ పీపుల్కి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. సిటీకి దగ్గరలో కావాలనుకుంటే ముంబై హైవే దగ్గర అప్ టు సంగారెడ్డి వరకు వెళ్ళొచ్చండి. రుద్రారం ఈరోజు మంచి హైప్లో ఉందండి. ఈరోజు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా నేను ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా చూశాను రుద్రారం దగ్గర. 400 గజాలు, 600 గజాలు, 800 గజాలు. అంటే రేట్ కొంచెం ఎక్కువేలండి. 1,10,00,000, 1,20,00,000, 400 గజాలు. ఒక మంచి కాన్సెప్ట్ హోమ్ కడుతున్నారండి అక్కడ. అంటే మీరు చెప్పిన రిటైర్డ్ పీపుల్కి అది కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఉండొచ్చు, 2 బెడ్రూమ్ ఫ్లాట్, 1,500 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. డిఫరెంట్ మోడల్ అది. ఇట్స్ లైక్ ఎ విల్లా అనమాట. సో ఓపెన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుందండి, గార్డెనింగ్ ఉంటుంది, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని వాళ్ళు పండించుకోవచ్చు. ఒక హ్యాపీగా అదొక లైఫ్ని లీడ్ చేయొచ్చు అండి అటువంటి లొకేషన్స్లో అయితే. ఎంత ప్రైస్? 1,20,00,000, 1,40,00,000 లోపల ఉందండి. ఎక్కువ అనిపించట్లేదా? అది ఎక్కువ అనుకుంటే ల్యాండ్ సైజ్ ఎక్కువ ఉంది కదండి. యూఆర్ గోయింగ్ విత్ నాకు 200 గజాల్లో అయితే తక్కువే పడుతుంది మనకి. కానీ ఇది అంటే అలాంటి వాళ్ళ కోసం ఇది డిజైన్ చేసి కాస్త దూరంగా హ్యాపీగా, మరీ దూరం కూడా కాదు, నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ, మరీ దూరం కూడా కాదు. రుద్రారం అనేది చాలా దగ్గరలో ఉంది. ఒక 400 గజాలు అంటే కొంచెం పెద్ద స్థలమే. దాంట్లో 1,500 ఎస్ఎఫ్టీలు తీసుకుంటే ఇంకా 3/4 ప్లేస్ ఓపెన్ ఉంటుందండి. గార్డెన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆ లైఫ్ చాలా అంటే వాళ్ళు ఎంజాయ్ లీడ్ చేయవచ్చు అనమాట లైఫ్ అలాంటి లొకేషన్స్లో ఉంటాయి. మీరు వెళ్ళి చూపించడానికి రెడీగా మంచి లొకేషన్. చాలా మంది అడుగుతున్నారు రిటైర్మెంట్ పీపుల్, అంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళ జాబ్ అదో ప్రపంచం. అవునండి. కాస్త మళ్ళీ ఏజ్ పెరిగే కొద్దిగా ఖర్చులు కూడా ఆ విధంగా పెరుగుతాయి కాబట్టి అవునండి మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే కాస్త మళ్ళీ డబ్బులు వస్తే మళ్ళీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఆ లొకేషన్ ఏదో ఓపెన్ ల్యాండ్ కాదండి, డెవలప్డ్ ల్యాండ్. నేను చూసిన ల్యాండ్ చాలా డెవలప్డ్, రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ అన్ని రెడీ అయ్యి క్లబ్ హౌస్ కడుతున్నారండి అక్కడ. అలాంటి ప్లేస్ లో ఇటువంటి కాన్సెప్ట్ విల్లాస్ కడుతున్నారండి. మినిమం 400 గజాల్లో కడుతున్నారు. ఇలాంటి లొకేషన్స్ బాగుంటుందండి. నెక్స్ట్ షామీర్పేట బాగుంటుందండి. షామీర్పేటలో కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే తక్కువ ప్రైజ్ లో మనకి మంచి విల్లా వచ్చేస్తుందండి. ఎంత ప్రైస్? ఎంత? 1,40,00,000 వచ్చేస్తుందండి విల్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విల్లా. షామీర్పేట ఎందుకు అంటున్నానంటే షామీర్పేట ఈస్ ద బెస్ట్ లొకేషన్ టు లివ్. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ లేదండి. ఇండస్ట్రీస్కి అతి దూరంలో ఉన్న లొకేషన్. ఒక జినామ్ వ్యాలీ పక్కన పెడితే మిగతా లొకేషన్స్ బాగుంటుందండి. అంటే నేను అబ్జర్వ్ చేశాను, చలికాలం మన సిటీ కన్నా 5 degrees తక్కువ ఉంటుందండి బికాస్ ఆఫ్ ఫారెస్ట్. అలాంటి లొకేషన్స్ ఈ రిటైర్డ్ పీపుల్కి బాగుంటుందండి. సరే, ఫైనల్గా రేట్లు పెరిగాయి అంటున్నారు. గత 4 నెలలు 5 నెలల నుంచి రేట్లు పెరిగాయి అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఎక్కడెక్కడ పెరిగాయి, మరి ఏ ప్లేసెస్ పెరిగాయి? ప్రతి ప్లేస్ పెరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 months బ్యాక్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మియాపూర్ అనుకుందామండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మియాపూర్లో ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ హై రైజ్లో 7,000 రూపాయలు ఉండే, 7,200 ఉండాలండి. ఈరోజు 8,000 ఉందండి. కోకాపేట అనుకుందాం. కోకాపేటలో 10,000 ఉన్న అపార్ట్మెంట్స్ ఇప్పుడు 12,000కి అమ్ముతున్నారండి. 2,000 పెరిగింది. 2,000 పెరిగింది. ఇది కాకుండా కొండాపూర్లో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఈరోజు 8,000 అంటున్నారండి. ఒకప్పుడు 6,500 దొరికేది. ఓకే, లాస్ట్ ఇయర్ డిసెంబర్ అనుకుంటే 7,000కి వచ్చేదండి. ఈరోజు 8,000 అంటున్నారు. 7,800, 8,000 అంటున్నారు. అంటే అగైన్ ఈ కూకట్పల్లి అనేది కేపీహెచ్పి అనేది ల్యాండ్ తక్కువ, ఫుల్ క్లమ్జీ అండి. ఇక్కడ ల్యాండ్స్ లేవు, అయినా కూడా ఉన్న ఇల్లు ఎరగొట్టి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఈరోజు కూకట్పల్లిలో కొనాలంటే 8,000 రూపాయలు ఉందండి పర్ స్క్వేర్ ఫీట్. అదే లాస్ట్ ఇయర్ మనకి 6,800, 7,000లో దొరికేసేదండి. 1,000 రూపీస్ పెరిగిందండి.
సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్ అనమాట. అన్ని చోట్ల పెరుగుతూ వస్తున్నాయండి. 10% మినిమం గ్రోత్ అయితే కాస్త అంచనాల నుంచి కన్స్ట్రక్షన్ పెరిగిపోవడం కూడా కాస్త మార్కెట్ మీద ప్రభావం చూపించింది. లేదండి, ప్రస్తుతానికైతే ఇంకా సాచురేషన్ రాలే, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది మన మార్కెట్, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. బెంగళూరులో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పర్సన్కి 3 ప్రాపర్టీస్ ఉంటాయండి, చాయిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఆ సిచ్యువేషన్ లేదు. ఆ సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ 4 yearsకి వస్తుందండి. ఇంకా కొంటున్నారండి. నేను ఎందుకంటే బికాజ్ ఐ మీన్ రియల్ ఎస్టేట్, కొన్ని కస్టమర్స్ వచ్చి ఒక ప్రాపర్టీ కన్ఫర్మ్ చేసుకొని వెళ్తారు. వాళ్ళు ఏంటంటే 1 week 10 days తీసుకుంటారు కన్ఫర్మ్ చేయడానికి. అప్పటికి ఆ ప్రాపర్టీ ఉండటం లేదు, సేల్ అయిపోతుంది. సో అంత డిమాండ్ ఉందండి. రీసేల్ మార్కెట్ కూడా బాగుంది. రీసేల్ మార్కెట్ బాగుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే జాబ్స్ ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, ఎవరికి గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భంలో మనం బ్యాంక్ లోన్స్కి వెళ్ళి అప్పులు తీసుకొని వచ్చి ఒక ఫ్లాట్ ఇల్లు కొనటం కరెక్టేనా అంటే? చూడండి, ఇప్పుడు అలాగైతే మనం అసలు మన ప్రాపర్టీయే కొనమండి. మన ప్రాపర్టీ కొంటున్నాం అంటే చూడండి ఇంకా అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల 85 మిలియన్ జాబ్స్ పోతాయి అంటున్నారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 95 మిలియన్ జాబ్స్ వస్తాయి అంటున్నారు. అప్గ్రేడ్ అవ్వాలండి, అంతే, నథింగ్ ఎల్స్. మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఇది మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. సో థ్యాంక్ యూ అండి రవి గారు. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చాలా మంది మీ కాంటాక్ట్ నెంబర్ కూడా అడుగుతున్నారు, ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ వెబ్సైట్ కూడా ఒకసారి చెప్పండి. షూర్ అండి. సో నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అండి. వాటి త్రూ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రేస్ చేయండి, డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. ఎలాంటి సర్వీసెస్ మీరు? సర్వీస్ అంటే బేసిక్గా చూడండి, అడ్వైజ్ ఎక్కువగా ఇస్తానండి నేను. లేదు వాళ్ళకి తగ్గట్టు ప్రాపర్టీ కూడా కావాలంటే నేను చూపిస్తానండి. ఏదర్ అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ. లొకేషన్స్ ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది రిక్వైర్మెంట్స్ బట్టి కొన్ని లొకేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళకి అనలైజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ ఫండ్స్ బట్టి, వాళ్ళకున్న బడ్జెట్ బట్టి నేను ఆ ప్రాపర్టీని చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.